హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ సండే వచ్చేసి నేను ఒక ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళాను. ఎందుకంటే కొన్ని ప్యాటర్న్స్ డిజైన్ చేయించాలనుకుంటున్నాను, లేకపోతే టైం కుదిరితే ఇంట్లో డిజైన్ చేయాలనుకుంటున్నాను. అయితే కొన్ని ప్రీమియం ఫ్యాబ్రిక్స్ చూసి దాంతో బ్లౌజెస్ కానివ్వండి, లేకపోతే డ్రెస్సెస్ కానివ్వండి డిజైన్ చేయాలనుకుంటున్నాను. నేను చూస్తున్న ప్రీమియం డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 500, 450 ఫర్ మీటర్ ఎక్కువగా చూశానండి. ఓకేనా, పదండి ప్రైస్ అయితే చెప్పేశాను కదా. నేను ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ మాత్రమే చూశాను, అందులో నేను ఏం తీసుకున్నానో అది కూడా చెప్తాను. ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. దీన్ని వచ్చేసి లైంగాగా స్టిచ్ చేయించుకోవచ్చు, లేకపోతే డ్రెస్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఓకేనా, దాంట్లో వచ్చేసి ఇంకో కలర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఈ కలర్ చాలా బాగుంది, ఇది చాలా నచ్చింది నాకు. కానీ ప్యాటర్న్ ఎలా డిజైన్ చేయించాలి అన్నది మైండ్లో రాలేదు. నేను కన్ఫర్మ్ అయిన తర్వాతనే ప్యాటర్న్ తీసుకుందాం అనుకుంటున్నాను. అందులోనే వచ్చేసి ఇంకో కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. దీంట్లో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉంది. దీన్ని లైంగా లాగా కుట్టించుకొని దీంట్లో ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అన్నిటికంటే నాకు ఎక్కువగా నచ్చింది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. 450 ఫర్ మీటర్ అన్నమాట. దీంట్లో షైనీ చూస్తున్నారు కదా, షైనింగ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ బాగుంది. మళ్ళీ వచ్చేసి ట్రెండీగా కూడా ఉంది. దీన్ని వచ్చేసి లైంగాగా స్టిచ్ చేయించుకోవచ్చు, లేకపోతే ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకొని శారీ లాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్ కుట్టించుకొని ప్లెయిన్ లైంగా తీసుకొని దుపట్టా కూడా తీసుకోవచ్చు. నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. కాకపోతే యాక్చువల్గా కలర్ అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో నచ్చిన కలర్ అంటే ఇదేనండి. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఈ కలర్ చూస్తున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాను. ప్లెయిన్ శారీస్ పైకి కానివ్వండి, లేకపోతే పీచ్ కలర్ దీనికి మ్యాచింగ్ శారీ తీసుకొని స్టైల్ చేసినా కూడా చాలా బాగా కనబడుతుంది. సింపుల్ ప్రైస్ లో కూడా మనకు గ్రాండ్ లుక్ వచ్చే శారీ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ చూసేద్దాం పదండి. ఈ బ్లాక్ ఎందుకో బాగా కనబడుతుంది, పదండి దీన్ని ఓపెన్ చేయించి చూద్దాం ఎలా ఉంది అనేది. ఓకేనా, ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి యాక్చువల్గా నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ పైన వచ్చేసి ఇదంతా ఉందన్నమాట, డిజైన్ వర్క్ ఉంది. ఇది నాకు నెట్ అంతగా నచ్చదు, అందుకోసమే క్యాన్సిల్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మన తెలంగాణలో వచ్చేసి ఇలాంటి బ్రైట్ కలర్స్ అనేవి చాలా బాగా నడుస్తాయి. అయితే ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో డ్రెస్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్ కానీ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది, లేకపోతే హాఫ్ సారీ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి నేను ఈ పీచ్ అండ్ లైట్ పింక్ కలర్లో ఉంది కదా, ఇదే ఫైనల్ చేసి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. నేను బ్లౌజెస్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఆ వ్లాగ్ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాను త్వరలోనే. మీకు ఒకవేళ డిజైన్స్ స్టైలింగ్ ఐడియాస్ కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఈ రెండు ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ వచ్చేసి పీచ్ కలర్ అయితే తీసుకున్నాను అండి. ఇంకొకటి వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ది చూస్తున్నాను, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేద్దామని. ఇది నెట్లో బాగుంది, కాకపోతే నాకు నెట్ ఫ్యాబ్రిక్ అంతగా నచ్చదు. కాకపోతే పీచ్ అనేది ఫైనల్ అయిపోయింది, అదొకటే తీసుకున్నాను. అది డిజైన్ చేయించిన తర్వాత మిగతాయి మళ్ళీ వెళ్ళి తీసుకుంటాను. ఓకేనా, ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. ఇది మల్టీ కలర్లో ఉంది, చాలా నచ్చింది. కాకపోతే ఏంటంటే నెట్లో ఉంది ఇది కూడా, అందుకోసమే నెట్ క్యాన్సిల్ చేశాను. లేకపోతే ఫ్యాబ్రిక్లో ఉంటే తప్పకుండా తీసుకునేదాన్ని. ఆ తర్వాత వచ్చేసి లేస్ షాప్కి వెళ్ళాను. ఇక్కడ లేసెస్ అనేవి చూస్తున్నాను.